నాన్నగారు ఆజ్ఞ. సేన ఏది ఆ పుష్పహారం? పాండ్యుని విద్రోహానికి ప్రతీకారం చేసి విజయశాలిగా రానాయన. నా మనోహరుడికి విజయమాలిక నా చేత్తోనే అలంకరించాలి. రాజప్రియ, విజయం సాధించినప్పుడు గాని ఇప్పుడెందుకు ఇది? వెళ్ళొస్తాను నాన్నగారు. విజయీ భవ. సేన కోపం వచ్చిందా? మనోహరుడికి ఇంకా చిన్నతనం, మరి ఏమనుకో. అయ్యో, నాకేం కోపం? మనోహరుడంటే నాకు ఎంత ప్రాణమో మీకు ఇంకా తెలియదు. అతను అవమానం చేసిన నాకు బహుమానం. విజయుడవై రానాయన. అమ్మా, విజయలక్ష్మితో తిరిగి వస్తాను. లేదా ఈ వీరఖడ్గం మీకు నా వార్త తెలియజేస్తుంది. ఎవరో నీ మీద కత్తిరిసి పారిపోయారు. అదిగో ఇంకేదో పుట్ట, మనం కూడా త్వరగా పడదాం. ఇదిగో నీ బహుమానం. ఓదాయన, మరి ఇంకో పని చేయాలి. ఈ కరవాలాన్ని ఎట్లాగైనా పద్మావతికి చూపించాలి. చూపిస్తే తక్షణం గుండె పగిలి చచ్చిపోతుంది. అప్పుడు ఈ వసంత సేనే మహారాణి. మరి నేను? నువ్వు మా మహామంత్రి. మహామంత్రి? కొడుకుని కోడల్ని ఎప్పుడు చూద్దామని ఉంది, కానీ వాళ్ళు వచ్చే జాడే తెలియడం లేదు. మరేం భయం లేదమ్మా, వారు తొందరలోనే వస్తారు. మహారాణి ఎవరో సన్యాసి మిమ్మల్ని చూడడానికి వచ్చారు. నమస్కారం మహాత్మా. శివోహం, ఈశ్వరేచ్ఛ. మహారాణి, చెప్పక తప్పింది కాదు, ప్రశాంతంగా వినాలి. స్వామి, శుభవార్తే కదా? విధికి శుభం అశుభం అనే భేదం లేదు. సుఖ దుఃఖాల కలయికే ఈ జీవితం. ఏదొచ్చినా అనుభవించాలి. రుణానుబంధురూపేణ పశుపత్ని సుతాలయ. పాపం, యుద్ధానికి వెళ్ళిన కొడుకు విజయంతో ఇంటికి వస్తే ఎంత పొంగిపోయేదానవు. స్వామి, ఇంతకు నా కొడుకు మనోహరుడు క్షేమంగా ఉన్నాడా? శివో, ఏదొచ్చినా అనుభవించాలి. ఎక్కడి కొడుకు ఎక్కడి తల్లి. అతే మాత కస్తే పుత్ర. మాయ తల్లి, ఇదంతా మాయ. అసలు విషయం చెప్పండి స్వామి. శివోహం, ఆ కథంతా ఈ కరవాలమే చెబుతుంది. ఈ కుమారుడు వీరస్వర్గం అలంకరించాడు. వచ్చానమ్మా. అమ్మా, అమ్మా, మనోహరా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం జరిగింది? ఎవరి సన్యాసి? ఓ, నా కావాలి. ఇక్కడికి ఎలా వచ్చింది? మనోహరా,
మీరే ఈ కత్తి చూసి నీ మీద ఏమేమో అనరాని మాటలు అన్నారు. ద్రోహి ఎవరా నువ్వు? పశువా? ఇదో పనాగమా? మనోహరుడి ఖడ్గం అపహరించి మహారాణికి చూపిస్తే ఆమె మరణిస్తుంది. మంచి ఎత్తే చెప్పు, ఏమిటి వేషం? ఎవరు పంపించారు? మనోహరా, ఏంటిది? చెప్పు. ఆయన శాసించు, అతన్ని మన్నించు. వీణా, రాజప్రియ, కారాగారంలో కట్టిపడయించు. వదలండి, నన్ను వదలండి. ఇదంతా చేసింది ఆ వసంతసేన. వసంతసేన? మనోహర, ఆగు. ఎక్కడికి? నీ శపథం నెరవేర్చిన ఇంకా ఏమిటమ్మా? ముందా కత్తి వరలో ఉంచు. ప్రమాణం చేయి. మహారాజు మీద కాని వసంతసేన మీద కాని దౌర్జన్యంగా ఎప్పుడూ ప్రవర్తించరని. అమ్మా, నీ తల్లి సాక్షిగా ప్రమాణం చేయి. మహారాజుకెన్నడూ అపకారం చేయనమ్మా. కాదు, వసంతసేనకు కూడా అపకారం చేయకూడదు. వసంతసేన చంద్రాలిని, దాన్ని క్షమించడమా? అసంభవం, అసాధ్యం. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. తల్లి మాట లక్ష్య పెట్టని తనయుడని నిన్ను, కన్న కొడుకులు కట్టడిలో ఉంచలేని తల్లి అని నన్ను చూసి లోకమంతా నవ్వని. అమ్మా, అమ్మా, అలా ఎన్నటికీ జరగదు. ఇదిగో ప్రమాణం చేస్తున్నాను. నాయనా, ఇంతకు మనోహరుడు చావనే లేదమ్మా. ఆ మనోహరుడు చావద్దు, మీరు చావు నిజము అయింది. రేపు ఉదయమే దర్బార్లో విచారిస్తారట. విచారణ పోస్తే ఇది పూర్తయినట్టు. వారుట్టి పిరికి పన్న మన పన్నాడంతా దర్బార్లో బయట పెట్టేస్తాడు. చెప్తారా? వసంతసేనమ్మ గారు మీకు మంచి పలహారం పంపించారు. భగవంతుడు వాడనుకుంటే బంది కానాలంటే తలుపులు బద్దలు పెట్టి బయట తెచ్చిస్తాడు. అమ్మా, ఇవాళే కదా మనోహరుడి విజయోత్సవం. అవును, ఏ మీరు ఆ మహోత్సవం చూసి అక్కడ ఆనందిస్తూ ఉంటే ఏడుస్తూ నేను బందికానలో పడుండాల్సిందేగా. అదేంటి, మనోహరుడి విజయోత్సవం నీకు ఆనందమే కదా? అయితే మీతో పాటు దర్బారుకి నేను రావచ్చున్నమాటే. చెప్పరే, ఎందుకులండి మీకంత భయం అయితే? తీరా మీరు తీసుకెళ్ళటం, అక్కడ 10 మంది కాదనడం. మా మాట కాదని వాడదు, నిన్ను మా వెంటే తీసుకువెళ్తాం. తీసుకెళ్లి తీరా మూల కూర్చోమంటే కాదు,
మాతో సరిసమానమైన గౌరవ స్థానంలో ఈ వజ్రసింహాసనం మీద వసంతసేన మహారాజుకు మతిపోయింది. మహామంత్రి ఏమిటి కళ్ళలో? ఏమిటి మహామంత్రి? మహారాణి ఉండవలసిన స్థానంలో ఈ మాయలాడి. యువరాజు మనోహరుడు చూస్తే జ్ఞాపకం ఉందా నాయన? ఈ పుష్పమాలికను విజయశాలివై వచ్చినప్పుడు అలంకరించమన్నావు కదూ? విజయమాలిక నీకెంతున్నా అమ్మగారి అమ్మా, అంత రక్తపాతంతో ఆ నవరత్న సింహాసనం తిరిగి సంపాదించింది దిక్కుమాలి నా కుక్క అనుభవించడానిక? అమ్మా, ఇంత కఠినంగా నా చేతులు ఎందుకు కట్టిపడేశావు? ఆ నిండు దర్బారులో ఈ అవమానమంతా సహించి ఊరుకోవడమేనా నీ కుమారుని విజయానికి ఫలితం? శాంతించు నాయన. ఇదిగో విజయలక్ష్మి, నీ వీరకృత్యానికి ఇదే ఫలితం. ఇంతకన్నా ఏం కావాలి?